వెల్కమ్ టు యూఏటీవీ. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని మరోసారి చాటేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు కావాల్సిన కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఏపీ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలకు పదవులను కేటాయించి రంగంలోకి దింపాలని చూస్తోంది. ఈ క్రమంలో షర్మిల పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కానీ ఏ పదవి ఇవ్వలేదు. కానీ ఆమెను ఏపీకి పీసీసీ చీఫ్గా నియమించనున్నట్లుగా చెప్పింది అధిష్టానం. అధికారిక నియామకం కోసం షర్మిల ఎదురు చూస్తున్నారు. షర్మిల కుమారుడి నిశ్చితార్థం ముగిసిన వెంటనే ఆమె బాధ్యతలు తీసుకుంటారు. షర్మిల సైతం ఏపీ కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ మాజీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న వైసీపీ నేతలను తిరిగి తమ పార్టీలోకి చేర్చుకోవడమే టార్గెట్గా షర్మిల అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై ఏపీలో అన్నా చెల్లెళ్ల వార్ మొదలవబోతుందని షర్మిల ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ కొద్ది రోజుల్లో ఆమె మార్చేది ఏమీ ఉండకపోవచ్చు, కానీ రాజకీయంగా ఓ సంచలనం మాత్రం నమోదవుతుంది. జగన్ రెడ్డి తన కుటుంబాన్ని పూర్తిగా మోసం చేశారని, అందుకే విడిపోయారన్న భావన ప్రజలకు వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆయన వ్యవహార శైలిపై ఎంతోమంది అసంతృప్తిగా ఉన్నారు. వారంతా టీడీపీలోకి వెళ్ళలేరు, కానీ షర్మిల వైపు వెళ్ళవచ్చు. అక్కడ గెలుస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే రాజకీయంగా ఉనికి కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదే జగన్ రెడ్డి వైపు ఉంటే ఛాన్స్ ఉండదు. మరోవైపు ఇప్పుడు విజయమ్మ ఏం చేస్తారనేది కూడా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆమె కూతురికే మద్దతు పలికితే జగన్ రెడ్డి నైతికంగా మరింత పతనమవుతారు. నేరుగా కాకపోయినా కొడుకు కూతుర్లలో కూతురుతోనే 2-3 సార్లు బయట కలిస్తే అదే సందేశం వెళ్తుంది. జగన్ రెడ్డి మీ బిడ్డ అనే వేసే కేకల్లో కామెడీ బయటకు వస్తుంది. వైఎస్ కుటుంబం కథా చిత్రం ఏపీ రాజకీయాల్లో బయటపడడానికి ఎన్నో రోజులు ఉండవని తాజా పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది.